తెలంగాణలో ఇంత పెద్ద దుమారం అయింది. అటు టాలీవుడ్లో ఇంతమంది ప్రముఖులు రెస్పాండ్ అయి ఖండించినటువంటి పరిస్థితి. స్వయంగా ఈ ఆరోపణలు, ఈ వ్యాఖ్యలన్నీ కూడా కేసీఆర్ గారు కుమారుడు కేటీఆర్ని ఉద్దేశించి చేసినప్పటికీ, ఇంత దుమారం రేపుతున్నప్పటికీ ఏంటి కేసీఆర్ ఎక్కడ అనేటటువంటి ఒక క్వశ్చన్ మళ్ళీ ఉత్పన్నమవుతుంది. ఎక్కడున్నారు కేసీఆర్ గారు? కేసీఆర్ గారు ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాడు. అక్కడ ఉండేటటువంటి పార్టీని ఎట్లా నిర్మించుకోవాలి, రేపు భవిష్యత్తు ఏంది, ప్రతిపక్ష పాత్ర ఏ విధంగా నిర్వహించాలో ఆ దిక్సూచనలు చేస్తుంటాడు. దానికి అనుగుణంగానే కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మిగతా నాయకులందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తుంటారు. దానికి సంబంధించి ఈరోజు కేటీఆర్ గారు వచ్చి ఈ విషయాలు, ఇంత నీచమైనటువంటి మాటల విషయంలో కేసీఆర్ గారు స్పందించాలని ఎవరు ప్రజలు కోరుకుంటలేరు. ఈ రోజు కేసీఆర్ గారు ఎక్కడున్నారో ప్రజలందరూ కూడా తెలుసు. కేసీఆర్ గారిని ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు మనం మూసీ నది ప్రక్షాళన అని చెప్పేసి లక్షల మంది పేదల్ని అక్కడ నుండి నిరాశ్రయం చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఈరోజు కోరుకుంటున్నారు కేసీఆర్ గారు ఎక్కడున్నారని, కేసీఆర్ గారు రావాలని. ఆ ప్రజలు మేము తప్పు చేసినాం, మేము ఏదో మాయమాటలు నమ్మినాం, మార్పు అంటే ఈ మార్పా అని చెప్పేసి ప్రజలందరూ కూడా చాలా బాధపడుకుంటా ఈరోజు కేసీఆర్ గారు మళ్ళా రావాలి అధికారంలోకి, మేము కేసీఆర్ గారితో ఉంటామని చెప్పేసి మొన్న కేటీఆర్ గారితో హైదర్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఏందండి, ఏం చేయదలుచుకున్నాడు ఈయన? 1,50,000 కోట్లతోని మూసీ సుందరీకరణ అంట. మూసీ సుందరీకరణ ఎవరు అడిగిరు? ప్రజలు అడిగిర్రా? ప్రజలకు నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు నెరవేర్చయ్యా అని చెప్పి అడిగితే దానికేమో డబ్బులు లేవంటాడు, ఖజానా ఖాళీ అంటాడు. ఈ రోజు నిన్ననే ప్రధానమంత్రి గారు చెప్తే దానికి లేఖ రాసింది. గతంలో నేను 36,000 కోట్లు అన్నాడు, 25,000 కోట్ల రుణమాఫీ అన్నాడు. ఇప్పుడు ఆఖరికి వచ్చే వరకు 18,000 కోట్లని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. కానీ అవి కింది స్థాయిలో గ్రౌండ్ అయినాయి మాత్రం 7-8,000 కోట్లే అని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు వాళ్ళకి ఎక్కడ కూడా ఈ మంత్రివర్గంలోనే కరెక్ట్ సఖ్యత లేదు. ఒకరి అంటే ఒక సిస్టమేటిక్ గా మంత్రి మండలి పనిచేస్తలేదనే దానికి నిదర్శనం. ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, వ్యవసాయ శాఖ మంత్రి ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు, ఆర్ఎండ్బి మంత్రి ఇంకో స్టేట్మెంట్ ఇస్తాడు. ఇట్లా నడుస్తుంది. కాబట్టి ఈరోజు ఈ పాలన మొత్తం కూడా అస్తవ్యస్తంగా ఉంది. ప్రజలందరూ కూడా ఏంది ఈ వద్దు, ఈ పాలన వద్దు మాకు, ఈ రేవంత్ రెడ్డి మొత్తం కూడా మాటలు తప్ప ఇంకా చేతల్లో ఏం లేవు అని చెప్పేసి ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఈరోజు రైతులు బాధపడుతున్నారు, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు అందరూ కూడా ఈరోజు పెన్షన్ పెంచుతా అన్నాడు, పెన్షన్ పెంచలేడు. ఈరోజు ఆ 6 గ్యారంటీలో ఏ ఒక్క గ్యారంటీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి అసమర్థమైనటువంటి పాలన, అసమర్థమైనటువంటి ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు పాలన కొనసాగుతుండ్రు. అది విడిచిపెట్టేసి పక్కకు సైడ్ ట్రాక్ చేయడానికి, ఈరోజు మూసీని సైడ్ ట్రాక్ చేయడానికి ఒక విషయం, మూసీ ఏదైతే జరుగుతుందో ప్రజల ఆవేదన మొత్తం కూడా సైడ్ ట్రాక్ చేయడానికి ఈరోజు కొండా సురేఖ గారితో ఈ స్టేట్మెంట్ ఇచ్చింది అనేది అందరు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మొత్తం కూడా మొన్నటి వరకు మీడియా ఛానల్ కావచ్చు, ఇవన్నీ అందరు కూడా మనం మూసీ బాధలు చూసినాం.